వ్యూవర్స్, మొన్న డిఎస్సి సంబంధించి వీడియోలు ఇస్తున్నప్పుడు ఒక కామెంట్ నన్ను అట్రాక్ట్ చేశాను. సార్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేలోపు ఖాళీలు భర్తీ చేసి ఇస్తారు, ఎందుకంటే పాపం చాలా పోస్టులు లేవని అంటున్నారు. భలేవాళ్ళు సార్, మీరు సర్ప్లస్ ఉన్నాయి సార్ అక్కడ. అలాంటప్పుడు వెయిట్ చేసి 90 రోజులు అయ్యాక డిసెంబర్లోనో జనవరిలో ఎగ్జామ్ పెడితే ఏం పోయింది వీళ్ళకి? ఇంత ఇప్పటికిప్పుడు 90 రోజులు టైం ఇవ్వకుండా పెడతాం కరెక్ట్గా సార్ అని చెప్పేసి అంటే నిజంగా అన్ని ఖాళీలు ఏంటబ్బా అనుకున్నా. వాళ్ళు మాత్రం ఇన్ టైంలోనే పెడతాం అదని అన్నారు. ఓకే, హాల్ టికెట్ కూడా ప్రాబ్లం మీద వచ్చింది, మనం వీడియో కూడా చేసాం. తీరా నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అదే మెసేజ్లు ఏంటని చెక్ చేస్తే, శివగారు మీరు డిఎస్ మీద ఫోకస్ పెట్టారు, మీకు కామెంట్ వచ్చింది కదా సర్ప్లస్ ఉన్నారు టీచర్లు అని, అది ఒక్కసారి ఆలోచించండి అన్నారు. పర్లేదు విషయం చెప్పండి అన్నారు. మా ఆయన టీచర్ అండి, వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు నడుస్తుంది, పిచ్చెక్కుతుందండి వీళ్ళకి అన్న. అదేంటి అన్న. ఏంటండి మీకు తెలిసిన టీచర్ ఎవరంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి అన్నారు. మొన్న ఈ హాల్ టికెట్ ఇష్యూ అప్పుడు టెట్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా టాపర్ తను, వాళ్ళ హస్బెండ్ కూడా టీచర్ కాబట్టి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాడు. తాను ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా నాకు అనిపించింది, ఇప్పుడు ఇస్తున్న డిఎస్సి ఏదైతే ఉందో ఇక తప్పదరా బాబు అని ఇవ్వటమే వీళ్ళు. ఎందుకు 2024 ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, మేము రాగానే మెగా డిఎస్సి ఇస్తాం, ఇప్పుడైనా డిఎస్సికి మరికొన్ని పోస్టులు కలుపుతాం అన్నారు. సో మాట ఇచ్చారు కాబట్టి, మొదటి సంతకం దాని మీద పెట్టారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఇస్తున్నారు. నాకు అనిపిస్తుంది, నేను ఎవరైనా డిస్కరేజ్ చేయను. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి కదా, ఇప్పటికీ ఇంకా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మా పవర్ ఏంటో చూపిస్తాం, లోకేష్కి కూటమిని ఓడిస్తాం అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్న టైంలో చదువుకోవాల్సింది పోయి సోషల్ మీడియా వచ్చేసి కామెంట్లు పెడుతున్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, మీరేటు సిన్సియర్ ప్రిపేర్ నేను అనుకోను. ఈ వీడియో చూస్తూ సైలెంట్గా ఉన్నవాళ్ళు కానీ, లేదా ఈ వీడియో చూడకుండా నార్మల్గా ఉన్న వాళ్ళు సరే, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ ఏవైతే యూటిలైజ్ చేసుకోండి. సిన్సియర్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టండి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది సార్, లోకేష్ గారు, ఇది ప్యూర్లీ నా పర్సెప్షన్, నా ఒపీనియన్ అండి, ఓకే, నా అబ్జర్వేషన్. మేబీ రానున్నటువంటి ఒక 2-3 సంవత్సరాల్లో అసలు ఏ డిఎస్ ఉండదు. వీళ్ళ టెన్యూర్ అయిపోయేలోపు కూడా ఏ డిఎస్ రాదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జగన్ ఏపీ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడు, అస్తవ్యస్తం చేసి పడేశాడు. ఎప్పుడైతే అమ్మఒడి అంటూ ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళని తేడా లేకుండా అందరికీ డబ్బులు ఇస్తానని అన్నాడు, దాంతో ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేశారు. ఇంకా నయ్యం, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వలే, తల్లికి ఇచ్చున్నాడు, ఇంటికి ఒకళ్ళ అన్నాడు. అది కూడా 15,000, 14,000, తర్వాత 13,000, 12,000 ఇచ్చాడు చివరికి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చేసిన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అంది. ఇక దాంతో నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఏ రకంగా అసలు విషయం తెలిసి, విషయం ఏంటంటే, ఇతను 3, 4, 5 తరగతుల వాళ్ళని తీసుకొచ్చేసి హై స్కూల్లో గెలిపేశాడు. అప్పుడు ఓన్లీ 1, 2 తరగతులే కదా ఏది ప్రైమరీ స్కూల్స్ అంటే. ఆ 1, 2 తరగతులు చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతకుముందు టీచర్లలో ఒకరుంటే సరిపోయేది, మిగతా వాళ్ళని హై స్కూల్కి అటాచ్ చేశాడు, ప్రమోషన్స్ ఇచ్చేసి స్కూల్ అసిస్టెంట్ చేశాడు. అయితే కొంతమంది పిల్లలు 3, 4, 5 తరగతులు చదివేవాళ్ళు హై స్కూల్ అంటే దూరంగా ఉంది, అంత దూరం వెళ్ళలేమని నీరుబడినటువంటి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయారు. అలా కొన్ని వందల స్కూల్స్ ఏపీలో మూతబడ్డాయి. ఈ టీచర్లు వచ్చేసి ప్రమోషన్స్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్గా నియమించబడ్డారు. అంటే హై స్కూల్లో ఉన్నారు. అప్పర్ ప్రైమరీలో కొంతమంది, హై స్కూల్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు జీవో నెంబర్ 177, 117 దానివల్లనే ఈ రకంగా 3, 4 తరగతి తీసుకెళ్ళి కలిపింది 0117. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఏం చేసింది, కూటమి గవర్నమెంట్ ఆ జీవోని రద్దు చేస్తున్నాం అన్నారు, రద్దు చేశారు. ఇప్పుడు ఏం చేయాలి, మరలా 3, 4 తరగతుల వాళ్ళని ఎలిమెంటరీ స్కూల్కి అటాచ్ చేశారు. మరి ఇప్పుడు టీచర్లు కావాలి కదా, ఇక్కడే కంపు అయిందన్నమాట ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా. ఆల్రెడీ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే అప్ టు 8వ తరగతి వరకు, హై స్కూల్ అంటే 10వ తరగతి వరకు, హై స్కూల్ +2 అంటే ఇంటర్మీడియట్ కూడా అన్నట్టు. అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో చాలా చోట్ల తెలుగు లాంగ్వేజ్ పండితుల్ని తొలగించారంట. మరి అది ఎందుకు నాకు అర్థం కావట్లా. ఎక్సెస్ ఉన్నారని తీసారా, లేదంటే అప్పుడు తెలుగు వచ్చేసి ఈ సోషల్ టీచర్ చెప్తారని చెప్పేసి తొలగించారా? తెలుగుని కాపాడదామనేది టీడీపీ వాళ్ళు, ఈ కూటమి వాళ్ళే. మరలా తెలుగు సంస్థ సరైన ప్రయారిటీ ఇవ్వకుండా అస్తవ్యస్తంగా అడ్డదనంగా పోతుంది వీళ్ళే. సో దయచేసి ఆలోచించాలి, జగన్ దరిద్రమా లేదంటే వీళ్ళదా అని. సో పాయింట్ ఏంటంటే, ఈ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో కావచ్చు, హై స్కూళ్ళలో కావచ్చు, స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరిని ఇప్పుడు మరలా ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించేసి నియమించాల్సి వస్తుంది. అందుకనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈ ఎలిమెంటరీ స్కూల్కి హెడ్ మాస్టర్గా పంపుతున్నారంట.
అరే 6, 7, 8, 9, 10 తరగతులకు చెప్పుకునే టీచర్స్ని పట్టుకెళ్ళి 1 నుంచి 5వ తరగతికి వాళ్ళకి సంబంధించి హెడ్ మాస్టర్గా వేయటం అన్నా టీచర్గా పంపడం అన్నా కరెక్టా? వద్దు బాబోయ్ అని వీళ్ళు మొత్తుకుంటూ ఉంటే ఇది టెంపరీ బేసే, ముందు మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నారంట. ఇలా కొంతమంది ట్విస్ట్ మరల ఇక్కడ ఇందులో క్లస్టర్ విధానం అని ఒకటి ఉందంట. ఈ క్లస్టర్ విధానం అంటే ఒక 10 ఊర్లు అరౌండ్ 10 ఊర్లు కలగలిపి ఒక క్లస్టర్ లాగా అనుకుంటే ఇక్కడ స్కూళ్ళకు సంబంధించి ప్రైమరీ స్కూలా, అప్పర్ ప్రైమరీయా, హై స్కూలా, లేదా హై స్కూల్ +2నా, ఇలా ఈ 10 ఊళ్ళకు సంబంధించి స్కూల్స్ మొత్తం క్లస్టర్ అనుకుంటే ఇందులో కొంతమందిని ఈ క్లస్టర్ విభాగానికి అటాచ్ చేశారు. ఎలా? వాళ్ళు ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పాలో తెలియదు. ఏ రోజుకి ఆ రోజు ముందు ఆ రోజు వచ్చింది. అంటే ఏంటి? వాళ్ళు ఒక స్కూల్కి పర్మనెంట్ కాదు. అంటే ఎక్సెస్ ఉన్నారు స్వామి టీచర్లు. జగన్ ఎఫెక్ట్ వల్ల అడ్డదిడ్డంగా జీవో 117 వల్ల ఎలిమెంటరీ స్కూల్లో ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి 3 తరగతి వచ్చి హై స్కూల్కి అటాచ్ చేస్తే ఈ టీచర్లకి స్కూల్ అసిస్టెంట్లకి ప్రమోషన్ ఇచ్చేస్తే తీరా మొన్న కొంతమంది రిటైర్ అయినా ఇంకొంతమంది మిగిలిన ఈ స్కూల్కి సంబంధించిన పిల్లల్ని అటు ఇటు అడ్జస్ట్మెంట్లు చేస్తే టీచర్ని మొత్తం అటు ఇటు అడ్జస్ట్మెంట్లు చేస్తే బోల్డ్ ఎంతమంది టీచర్లు ఖాళీగా ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి ఏం చేస్తున్నారు? ఓ రకంగా దాన్ని ప్రమోషన్ అనలేము. స్కూల్ అసిస్టెంట్లు అన్నప్పుడు హై స్కూళ్ళు, ప్రైమరీ స్కూల్కి సంబంధించేసి ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించేసి హెడ్ మాస్టర్ అన్నా కానీ అది అంత గొప్ప ఫీల్ అవరు. ఎందుకంటే వీళ్ళకి ప్రమోషన్ వస్తే స్కూల్ అసిస్టెంట్ అవుతారు. ఇప్పుడు మరలా ఓ రకంగా డిమోషన్ అందామో ఏమన్నా నాకు తెలియటం వల్ల పర్లేదు వెళ్ళండి ముందు హెడ్ మాస్టర్ అని చెప్పేసి అంటున్నారంట. ఓ సబ్జెక్ట్ అందరికీ చెప్పుకున్నటువంటి వాళ్ళు మరలా ఇక్కడికి వచ్చేసి 1 నుంచి 5వ తరగతి వరకు అన్ని పాఠాలు చెప్పాలంటే వాళ్ళ వల్ల ఇద్దా? ప్రమోషన్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళు మరలా ఎలా కిందకి వస్తారు? దీనికి తోడు ఏ ఊర్లో పోస్టింగ్ ఇస్తారు అండ్ అది పర్మనెంట్ కాదు టెంపరీ అంటున్నారు. ఎలా డైలీ జర్నీ ఎలా? పిల్లల పాఠాలు ఎలా? ఏ రోజు ఏ స్కూల్ ఏంటి? క్లస్టర్ విధానం ఎలా? ఎంత వరస్ట్గా ఉందండి పడు అసలు. సో ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ టీచర్లు ఎక్సెస్ ఉన్నారు, వాళ్ళనే క్లస్టర్ విధానం ఒకటి, ఎలిమెంటరీ స్కూల్కి హెడ్ మాస్టర్గా ఒకటి, ఇలా వేసి కంపు చేస్తున్నారు. ఈ మూమెంట్లో 16,347 పోస్టులు ఇప్పుడు రేపు డిఎస్సి మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ అయ్యింది. జూలైలో నాకు తెలిసి రిజల్ట్ ఇస్తాడు, ఆగస్టులో పోస్టింగ్ కూడా అన్నాడు. సరే ట్రైనింగ్ అయిపోయినా సరే సెప్టెంబర్ అక్టోబర్లో ఇస్తాను అనుకుందాం. వేలల్లో ఎంతమందికి స్కూల్ అసిస్టెంట్లు ఇస్తారు, ఎంతమందికి సెకండరీ గ్రేడ్ టీచర్లు ఇస్తారు, ఎంతమందికి పోస్ట్ గ్రేడ్ టీచర్లు ఇస్తారు, అండ్ ఎంతమందికి లాంగ్వేజ్ పండిట్లు ఇస్తారు, ఇలా చెప్పుకుంటూ పోతే వేలల్లో ఎంతమంది క్లస్టర్ విభాగానికి అటాచ్ చేసి రిజర్వ్ మోడ్లో పెడతారో అర్థం కావట్లా. వేలలో ఎంతమందిని స్కూల్ అసిస్టెంట్లుగా అపాయింట్ చేస్తారో అర్థం కావట్లా. స్కూల్ అసిస్టెంట్గా పెట్టినా సరే టెంపరీగా ఉంచుతారో అర్థం కావట్లా. అంటే ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వటమే, పేరుగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇవ్వటం తప్ప అంత అవసరం అక్కడ లేదు. ఏపీలో నిజంగా సిచ్యువేషన్ ఇప్పుడు అలా ఉంది. మరి అవసరం ఎప్పుడు వచ్చింది? ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల సంఖ్య పెరగాలి, అప్పుడు టీచర్ల అవసరం అనేది ఉంటుంది. ప్రభుత్వ స్కూల్ ఇప్పుడు చాలా శాతం మూతపడ్డాయి, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేయాలి. అండ్ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ ఉన్నారో ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కి రప్పించాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో గవర్నమెంట్ స్కూల్స్ డ్రాప్అవుట్స్ భారీగా పెరిగాయి. నాడు నేడు అంటూ హడావుడి చేసి కొన్ని చోట్ల చిన్న చిన్న పనులు చేసి ఆ స్కూల్ డెవలప్మెంట్ చూసి ఇదే మొత్తం అని చెప్పి చూపించారు. చాలా చోట్ల పనులు అధ్వానంగా మధ్యలోనే ఆగిపోయినాయి. కొన్ని చోట్ల స్కూల్స్కి స్లేమీ చేయలే, ఓన్లీ రంగులేశారు. ఇది తెలియనటువంటి బుర్రా బుద్ధులైనటువంటి పేటీఎం బ్యాచ్గా ఏదో చెప్తే మొత్తం నమ్మేశారు. నాడు నేడులో అద్భుతం చేశాడు అద్దనిదని. చాలా చోట్ల నాడు నేడు పనులు మధ్యలో ఆగిపోయాయి. సో ఇప్పుడు విషయం ఏంటి? కూటమి గవర్నమెంట్ ఏమో ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. దానికి గాను తల్లికి వచ్చేసి ఆధారు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అండ్ ఈ బ్యాంక్ అకౌంట్ ఆధారు ఇవన్నీ కూడా యూపీఐకి లింక్ అయ్యారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. 5వ తరగతి వరకు లిమిట్ ఇచ్చినారు, అవి నిన్నటితో అయిపోయింది. ఆల్మోస్ట్ అదే అందరికి అయ్యే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇంట్లో ఉన్న అందరికి 15,000 రూపాయలు ఇస్తుంటే వీళ్ళు ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఏం జాయిన్ చేస్తారు? తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లోనే కదా జాయిన్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇదే చెప్పా, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు మాత్రం మీరు అమ్మఒడి ఇవ్వండి, మిగతాలకి ఇవ్వకండి. మరి పిల్లల్ని కూడా చదివించుకునేంత దారుణంగా తల్లిదండ్రులు లేరు, మీరు ఎందుకు ఇట్లా తయారు చేస్తారని చెప్పేసి అన్న. జగన్మోహన్ రెడ్డి అదే అనుకున్నాడు, అసలు అన్నీ మనమే వేస్తున్నాం కదా, ఇక మనకే ఓట్లు వేస్తారులేని. అభివృద్ధి చూడకుండా ఎవడు ఓట్లేస్తాడు? అండ్ అన్నీ నువ్వు ఇస్తున్నావు అని చెప్పేసి నీకెవడు ఓటేస్తాడు? అండ్ నువ్వు ఎక్కడ ఇచ్చావు అన్నీ? ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అంతకుమించి తప్పు చేస్తుంది. ఇప్పటికీ అంటున్నాను, నా మాట కట్టుబడి ఉన్నా. 2024 ఎన్నికలలో వైసీపీ ఓడిపోవాలి కాబట్టి నా ఎఫర్ట్స్ నేను పెట్టా. ఇప్పుడు వచ్చేసి ఏపీ బాగుపడాలి కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా కూటమి గవర్నమెంట్ని, దండం పెడుతున్నా.
మీరు కనీసం ఈ సంవత్సరం అంటే ఆ 70% హాజరు, బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింకు ఇవేదో పెట్టారు, ఓకే. నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా కేవలం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు మాత్రమే మీరు తల్లికి వందన డబ్బులు ఇస్తామని చెప్పండి. ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఎందుకండి డబ్బులు? ప్రతి ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రతి ఊర్లో బ్రహ్మాండమైన టీచర్లు ఉన్నారు. అక్కడ కూడా చదువుకుంటున్న పిల్లలకి మీరు ఉపాధి అంటే వాళ్ళు చదువుకున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ప్రోత్సాహం అన్నట్టు ఇవ్వాలి తప్ప, ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ బిందాస్గా డబ్బులు ఉంటే వాళ్ళకెందుకు మీరు డబ్బులు ఇవ్వాలి? జగన్ మొదలెట్టిన దరిద్రాన్ని మీరు ఎందుకు కంటిన్యూ చేస్తారు? సో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉన్నారో ఇక నుంచి అని ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా, పిచ్చి పిచ్చి పోస్టులు కామెంట్లు సోషల్ మీడియాలో పెట్టకుండా ఉన్న టైం యూటిలైజ్ చేసుకుని ఖచ్చితంగా రాయండి. నాకు తెలిసి ఈ డిఎస్సి అయిన తర్వాత ఇప్పట్లో డిఎస్సి రాదని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇస్తాము, 2 yearsకి ఒకసారి ఇస్తామని అన్నారు. నాకు తెలిసి కష్టమే. మహా అయితే 2029లోనో 2022లోనే ఇస్తారు. ఇక 2026, 27లో అయితే ఖచ్చితంగా ఉండదని నాకు అనిపిస్తుంది. ఇక ఈ డిఎస్సి ద్వారా రిక్రూట్ అయ్యే వాళ్ళు కూడా ఎంతమంది ఖాళీగా ఉంటారో, ఎంతమంది ఖాళీ వచ్చి జీతాలు ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. మరి వేరే డిపార్ట్మెంట్ అసైన్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఈలోపు స్కూల్స్ ఓపెన్ అయ్యి ఏది మూతపడిన స్కూల్స్ కూడా, దాని విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వస్తే అప్పుడు హ్యాపీగా ఎటువంటి అంటే అలాట్ చేస్తారు. అదర్వైజ్ కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాలి. అదర్వైజ్ ఇప్పటికే క్లస్టర్ విధానం అంటూ రిజర్వ్లో ఉన్నటువంటి కొంతమంది టీచర్లు ఇబ్బంది పడుతుంటే, అండ్ దానికి తోడు ఈ హై స్కూల్లో ఉన్నటువంటి కొంతమంది ఖాళీగా ఉంటూ ఉంటే, అండ్ పైన స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి వచ్చి వాళ్ళు మరలి ఇప్పుడు హెడ్ మాస్టర్గా ఎలిమెంటరీ స్కూల్కి వస్తూ ఉంటే, మొత్తం అస్తవ్యస్తంగా అడ్డదిడ్డగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో మరలి కొత్తగా రిక్రూట్ అయిపోయి 16,347 మంది ఎక్కడ పెడతారు? ఏం చేస్తారు? చెప్పే కదండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన దరిద్రం అన్నది ఇంకా ఎన్నాళ్ళు మనల్ని వెంటాడితే అర్థం కావట్లేదు. రాజకీయంగా ఆ వైసీపీ అంతమైపోయినప్పుడే అన్నీ ఇంక సెటర్ అవుతుందన్న ఫీలింగ్ మనకు రావచ్చు. మీకు అర్థమైంది నా బాధ ఏంటో? మీకు అర్థమైంది నా క్లారిటీ ఏంటో? అందుకే ఈ కూటమి గవర్నమెంటు ఇప్పుడు కానీ డిఎస్సి కానీ పెట్టకపోతే ఇక రానున్న రోజుల్లో మరిన్ని తలనొప్పులు వస్తారా బాబు అని చెప్పి ఇప్పుడు హడ్డహుడిగా పెడుతున్నారు తప్ప వేరేదే కదా నాకు అది అనిపిస్తూ ఉంది. అండ్ నాకు మరలా క్లారిటీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఒకటే చెప్పారు, శివప్రసాద్ గారు ఎప్పటి నుంచో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారండి చాలామంది, వారి కోసం ఈ డిఎస్సి ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కాదండి అన్నారు. లేదు మీరు 90 రోజులు చెప్పారంట కదా అంటే, నవంబర్లో సిలబస్ ఇచ్చేవాడి అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారండి. నిజమే, బాధపడుతున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్న ఉండొచ్చు, బట్ అది చాలా తక్కువ మంది అండి. వాళ్ళ కోసం టోటల్ సిస్టమ్ ఇబ్బంది పెట్టలేం కదా, అందుకే ఇదంతా అని చెప్పున్నారు. కాబట్టి ఇప్పటికన్నా హార్ట్ఫుల్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టండి, డే అండ్ నైట్ కూర్చోండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో మంచి మెరిట్ వచ్చింది, జాబ్ అనేది కొడతారు. మరలా చెప్తున్నా, బోల్డ్ ఎంతమంది టీచర్లు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా 16,347 మంది అపాయింట్ అయితే వీళ్ళని ఎక్కడ అపాయింట్ చేయాలేంటో తెలియక జుట్టు పట్టుకోవడం గ్యారంటీ ఏపీ గవర్నమెంట్ అయితే.